జీవితం మీద విసుగు, విరక్తి, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏ పని చేయలేకపోవడం, ఇలాంటి టైంలో నిరాశ మన జీవితాన్ని కమ్మేస్తుంది. దీనికి సొల్యూషన్గా జేకే ఏమంటారంటే, మీకు లైఫ్ మీద విసుగు పుట్టినప్పుడు ఎందుకని దాన్ని అడ్డుకుంటున్నారు? అలాగే విసుగు చెందుతూ ఎందుకు ఉండలేకపోతున్నారు? మీరు బాధలో ఉన్నప్పుడు బాధలోనే ఉండండి. దాని నుంచి బయటకు వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఆ విసుగులోని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. పైగా ఆ విసుగు మరలా పుట్టకపోవచ్చు. బట్ అలా కాకుండా నాకు విరక్తి కలుగుతుంది, అందుకని నేను ఏదైనా చేస్తా అంటే మాత్రం ఆ విరక్తి, విసుగు ఇంకా ఎక్కువ అవుతుంది. సో అందుకే మనం ఆగుదాం, ఉన్న చోటే ఆగుదాం, దానివైపే చూద్దాం, దాని లోతుల్లోకి వెళదాం. అలా కాకుండా దాని నుంచి మనం ఎందుకు పారిపోవాలి? మీకేదైనా అనిపిస్తే అది దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు, లేదా వాంఛ కావచ్చు, విరక్తి కావచ్చు, దాన్ని తీవ్రంగా అనుభవించండి, దాని లోపలికి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వందల సంవత్సరాల క్రితం మన తెలుగు నేల మీద ఒక యంగ్స్టర్ ఉండేవాడు. అతను అందగాడు, తెలివైనవాడు, భోగ విలాసాలకు అలవాటు పడ్డవాడు. అతను విశ్వద అనే ఒక దేవదాసిని గాఢంగా లవ్ చేశాడు. అతను ఎంతగా లవ్ చేశాడంటే ఆమె కోసం అతను ఏదైనా చేయగలడు, ఎంతకైనా తెగించగలడు. బట్ ఆమెకు బంగారం కావాలి, కానీ ఆమెకిచ్చేంత బంగారం అతని దగ్గర లేదు. మరేం చేయాలి? దొంగతనం చేయలేడు. ఏదైనా పని చేసి సంపాదిద్దాం అంటే అతని లైఫ్ లాంగ్ కష్టపడినా సంపాదించలేడు. అదీ కాక ఆమెను ప్రేమించడానికే ఉన్న టైం సరిపోవడం లేదు. ఇక పని చేసే టైం ఎక్కడుంది, తీరికెక్కడుంది? ఇక వేరే దారి ఏమీ లేదా అని బాధపడుతున్న టైంలో తన ఫ్రెండ్ ఒక అతను వచ్చి తనకో మాట చెప్పాడు. ఇనుము, రాగి వంటి లోహాలతో బంగారంగా మార్చే విద్య ఒకటుంది అని చెప్పాడు. వెంటనే అతను ఆ విద్య ఎక్కడుంది అని ఆత్రంగా అడిగాడు. ఎక్కడో ప్రాచీన గ్రంథాల్లో ఉన్నట్టు విన్నాను అని చెప్పాడు. దాంతో ఇద్దరూ కలిసి ఆ గ్రంథాలన్నీ తిరగేశారు, ఎన్నో ప్రయోగాలు చేశారు. దాన్ని దీనితో కలిపారు, దీన్ని దానితో కలిపారు. బట్ ప్రయోజనం లేదు. రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచిపోయినాయి. చివరికి బంగారం చేసే విధానాన్ని ఆ గ్రంథాల ద్వారా కనుగొన్నాడు. కానీ ఇప్పుడు అతను బంగారాన్ని తయారు చేయడం మానేసి ఒక యోగి అవుతాడు. అతనే మన యోగి వేమన. ఈ కథ ఏం చెబుతుందంటే, మీకున్న కోరిక కావచ్చు, వేదన కావచ్చు, విరక్తి కావచ్చు, దాని తీవ్రతని అనుభవిస్తూ దానికోసమే పనిచేస్తే ఈ కథలోని వేమనికి అయినట్టు అతని కామం ప్రేమగా, ద్వేషం కరుణగా, కోపం దయగా, భయం విశ్వాసంగా రూపాంతరం చెందుతుంది. సో మీకు విసుగు కలిగితే విసుగు నుండి పారిపోకండి. ఆ విసుగుని యాక్సెప్ట్ చేసి దాన్ని ఇంకాస్త తీవ్రంగా అనుభవించండి. అప్పుడు మీరు విసుగుని అర్థం చేసుకోగలుగుతారు. లైఫ్లో ఏదైనా ఒక్కసారి అర్థం చేసుకుంటే మరలా దాన్ని తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా మీకు విసుగు పుట్టగానే వెంటనే వేరే పని చేయడానికి పూనుకొని దాని నుంచి తప్పించుకుంటే మాత్రం మీరెప్పటికీ పంజరంలో తిరిగే ఉడతల మాదిరిగానే ఉండిపోతారు. సో మనం ఫీలింగ్స్తో మానసికంగా అలిసిపోయాం. దాంతో ఎన్నో అనుభూతుల నుండి, ఎన్నో అనుభవాల నుండి, ఇంకా చెప్పాలంటే ఎన్నో ప్రయోగాల నుండి మనం తప్పించుకుంటున్నాం. ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళతాం. అతని దగ్గర సాటిస్ఫై అవ్వకపోతే ఒక మత గురువుని వెతుక్కుంటాం. అతను నచ్చకపోతే ఇంకొక మతంలోకి మారతాం. కానీ అతను కూడా నచ్చడు. బట్ చేసేది ఏమీ లేక, ఇక తిరగలేక మన ఇంద్రియాల అనుభవాలని ఏదో ఒక చోట బండబారేట్లు చేస్తాం. ఇప్పుడు ప్రతి మనిషి చేసే పని ఇదే. ఒక ఇంద్రియానుభూతి నుంచి మరొక ఇంద్రియానుభూతికి, ఒక ఉద్రేకం నుంచి మరొక ఉద్రేకానికి అలా అలసిపోయేదాకా తిరుగుతూ ఉంటాం. బట్ మన విరక్తి, విసుగు మాత్రం పోదు. సో పాయింట్ ఏంటంటే, జీవితాన్ని హడావిడి చేసి బలవంతం చేయకండి. కొంచెం ఆగండి, రెస్ట్ తీసుకోండి, కొత్త ఎనర్జీని గెయిన్ చేయండి. ఒక్కసారి అద్దం కేసి చూడండి. ఖండించొద్దు, సమర్థించుకోవద్దు. అలాగే నీ మొహాన్ని చూసి నువ్వు కంగారు పడొద్దు. జస్ట్ అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూడంతే. ఫెడరిక్ నీషే బియాండ్ గుడ్ అండ్ ఈవిల్ అని ఒక బుక్ రాశాడు. ఇందులో గాడ్ గురించి, రిలీజియన్ గురించి, మనిషి యొక్క విల్ పవర్ అండ్ సప్రెషన్ గురించి మాట్లాడాడు. సో ఇప్పుడు ఈ బుక్ సమ్మరీ తెలుగులో కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఫిలాసఫీలు వినడం కోసం, బుక్ సమ్మరీస్ కోసం పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా మంత్లీ సబ్స్క్రిప్షన్ని పొందుతూ మీ మనసుకు నచ్చింది వినండి.